ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యాతో సంతోషం. మనం చాలా హిస్టారికల్ కంట్రీలో ఉన్నాము. ఎక్సైటింగ్గా ఉంది. ఇక్కడ మాల్టా అని ఇటలీకి, మొత్తం యూరోప్కి, ఆఫ్రికాకి మధ్యలో ఉంది చిన్న కంట్రీ ఇది. ఐలాండ్ కంట్రీ, చాలా హిస్టరీ ఉంది. ఇది 1500స్లో నైట్స్ వచ్చి బిల్డ్ చేశారు దీన్ని. ఆటోమన్ టర్కిష్ వాళ్ళతో 1500లో పెద్ద బ్యాటిల్ అయ్యి ఈ సిటీ మొత్తాన్ని కట్టారు. వయేటా అనే సిటీలో ఉన్నాం మనం. క్యాపిటల్ సిటీ ఇది. ఎనీవే, ఇంత హిస్టారికల్ కంట్రీలో ఉండటం చాలా ఎక్సైటింగ్గా ఉంది. వెళ్ళి చూద్దాము ఇది ఏంటో. ఈ రూమ్ హోటల్లో రూమ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ హోటల్ చాలా ప్రిటీగా ఉంది. ఇవాళ పొద్దునే లేసంతా చూసాము. హోటల్ కోర్ట్యార్డ్. ఇది ఒక 1800స్లో అట్లా కట్టారంట. ఈ రూమ్ బాగుందని ఇక్కడికి వచ్చి ఫిల్మ్ చేసుకుంటూ ఉన్నా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆర్కిటెక్చర్ అది. ఇక్కడి నుంచి ఇట్లా బయటకు వెళ్తే ఓ చెక్ చేయండి. అసలు ఈ కంట్రీకి ఉన్న హిస్టరీ ఎంత డీప్గా ఉందంటే, ఎప్పుడో 5000 BCలో కట్టిన టెంపుల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ కొంచెం హిస్టరీ కూడా ట్రాక్ చేయలేకపోయారు, అంత ఓల్డ్ అయితే. ఇంకా ఇక్కడ రోమన్స్, బిజెంటీన్ రూల్ చేశారు, రోమన్స్ రూల్ చేశారు, అరబ్స్ వచ్చి రూల్ చేశారు. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ కొంచెం అరబ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటుంది. మొత్తం హిస్టరీ మొత్తం కలిపి ఉన్నట్టు ఉంటుంది. నార్త్ ఆఫ్రికా కూడా రూల్ చేసింది. మనం మెడినా అనే సిటీలో ఉన్నాం. మెడినా అంటే ఇక్కడ అరబ్స్ రూల్ చేసినప్పుడు వాళ్ళు పెట్టారు పేరు. ఇగో ఇక్కడ రెస్టారెంట్ అవుతున్నాం. మన వెయిటర్ కూడా హాయ్. అసలు వెనకాల ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది. ఎందుకో ఈ ప్లేస్ అంత ఫేమస్గా కనపడుతూ ఉండదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా మెడినా సిటీ వాల్. ప్రతి సిటీకి పోర్ట్ పక్కన ఉంటే వాల్ ఉండాలి, ఎందుకంటే అప్పుడు కాలంలో ఇన్వేషన్స్ బాగా అయ్యాయి కదా, అందుకని ఈ సిటీ వాల్స్ ప్రొటెక్షన్ అనమాట. మన క్రొయేషియాలో ఉంటాయి ఇవి. ఇప్పుడు మెడినా అనే టౌన్లో మనం ఉన్న టౌన్ వయేటా అని, అక్కడ కూడా ఉంటాయి సిటీ వాల్స్. ఫోర్ట్ పక్కన ఎక్కడన్నా ఇలా సిటీ వాల్స్ ఉండి ఒక ఫోర్ట్ లాగా ఉంటుంది అనమాట. మాల్టా చాలా చిన్న ఐలాండ్. సగం మాల్టా ఎక్కడి నుంచే కనపడుతుందంట. అదంతా సగం మాల్టా. ఇదంతా మెడినా వాల్ సిటీ ఫోర్ట్రెస్. ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతా ఒకే కలర్లో. ఈ మెడినా వాల్ సిటీలో ఆర్కిటెక్చర్ బ్యూటిఫుల్గా ఉంది. అంతా రోజ్ కలర్డ్, కొంచెం ఆ రోజ్ ఎల్లో హ్యూ వచ్చి డ్రీమీగా ఉంది ఆర్కిటెక్చర్. ఎప్పుడో 15th-16th సెంచరీలో బిల్డ్ చేశారంటే నమ్మలేకుండా ఉన్నట్టుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది. పీపులే లేరు, ఇంత క్రౌడ్ తక్కువగా చాలా బాగుంది. వీళ్ళు ఏంటి అసలు కదలరు, అదే పర్లేదు. ఈ చిన్న చిన్న యాలీస్ క్వైట్గా అక్కడక్కడ జనాలుండి ఎల్లో కలర్ హ్యూలో బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ మళ్ళీ వెనకాల గార్డెన్ లాగా, వెనకాల ఇట్లా డోర్స్ ఉండి, ఇక్కడ వెనకాల ఒక ఇల్లు. ఇదంతా మాల్టా వలెటా అంట, వయేటా కాదు, వలెటా సిటీ ఫోర్ట్. నైట్స్ 15th సెంచరీలో ఎవరు రాకుండా మొత్తం సిటీకి లైనింగ్ కట్టారు, వచ్చి ఇన్వైట్ చేయకుండా. అంతా అంతేనే ఒక పెద్ద వాల్ లాగా ఉంది, సిటీ వాల్ లాగా. ఇదంతా మాల్టాలో నైట్ వస్తే అందరూ రెస్టారెంట్లో కూర్చొని తింటాం, బయట కూర్చొని తింటాం. లైవ్ మ్యూజిక్ ఒకటి. ఇందులో ఎంతమంది టూరిస్టులు, ఎంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు మనకు తెలియదు. మోస్ట్లీ అందరూ టూరిస్టులు అయి
నైట్ టైం మాల్టా బ్యూటీ. అక్కడక్కడ ఫైర్ వర్క్స్ ఉన్నాయి చర్చెస్ నుంచి. దాని గురించి స్టోరీ తర్వాత చెప్తాను నేను. ఇవాళ మనం గోజో అనే ఐలాండ్కి వెళ్ళిపోతున్నాము. దానికి వెళ్ళడానికి ఫెరీ ఎక్కాం. ఆ ఫెరీ ఫుల్గా క్రౌడెడ్గా ఉంది. 40 minutes పడుతుంది. తర్వాత గోజో లీస్ట్ పాపులర్ ఐలాండ్ అంటారు మెడిటరేనియన్లో. చూద్దాం. మనం ఉన్న వలెటా నుంచి ఈ గోజో అనే ఐలాండ్ ఒక 45 minutes ఫాస్ట్ ఫెరీ రైడ్. కాకపోతే వాళ్ళ విండ్ ఎక్కువ ఉండి, వేవ్స్ ఎక్కువ ఉండి, బాగా కుదుపులు ఎక్కువైపోయి మొట్లో తిప్పినట్టు అయిపోయింది. గోజోకి ఎందుకు వచ్చామంటే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ బాగా ఉంది దీనికి కూడా. గోజో క్యాసిల్, ఇది క్యాసిల్ అంటే ఫోర్ట్, సిటడల్. ఈ ఫోర్ట్ అంతటికి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ నుంచే నైట్స్ టర్కిష్ ఆటోమన్స్ మీద వార్ చేశారు. ఇక్కడ ఈ కన్నాల్లో, ఈ సందుల్లో దాక్కుని జనాల్ని కూడా చాలా మటుకు ఈ ఫోర్ట్లోనే దాచిపెట్టారంట. ఎందుకంటే ఆ టర్కిష్ వాళ్ళు వచ్చి అందరిని చంపేస్తుంటే ఎక్కడో చోట దాచాలి కదా. సో అందరినీ ఈ ఫోర్ట్లో, ఈ కార్నర్లో అంతా దాచి ఈ ఫోర్ట్ నుంచి వార్ మొదలెట్టారు. ఇది గోజో సిటడల్. చాలా పాపులర్, చాలా పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంది దానివల్ల దీనికి. ట్రావెల్ ఎప్పుడు అనుకున్నట్టు జరగవు. వెళ్ళి అది చూద్దాం అనుకుంటే సిటడల్ ఫుల్ విడిగా ఉండింది, నడవలేకుండా విడిగా ఉండింది. సో నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాం. ఏన్షియన్ టెంపుల్, 5000 years బ్యాక్ కట్టిన టెంపుల్కి వెళ్తున్నాం. 5000-year-old టెంపుల్ చూడటానికి వచ్చాము. దీని పేరు ప్రొనౌన్స్ చేయడానికి కష్టంగా ఉంది. ఫుల్గా ఒక డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ ఎరా. ఈ టెంపుల్ ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే 5000 years బ్యాక్ ఈజిప్షియన్ పిరమిడ్స్ కంటే కూడా ముందు కట్టారు. ఆ పెద్ద పెద్ద స్టోన్స్ అసలు ఆ కాలంలో ఎలా లిఫ్ట్ చేశారు ఏంటి అనేది మనకు తెలియదు. అట్లాంటి పెరువులో ఉంటాయి, స్టోన్ హెంజ్ అనే ప్లేస్లో ఉంటాయి. కానీ అసలు వాళ్ళకి టెక్నాలజీ ఏం దొరికింది అదంతా మనకు తెలియదు. ఈ టెంపుల్ కట్టిన రేస్ని కూడా కనిపెట్టలేపారు, అంత ఓల్డ్ అనమాట. దీనికి ఫోక్లోర్ ఏంటంటే ఒక పెద్ద మాన్స్టర్ ఆమె ఎర్త్కి వచ్చి ఒక హ్యూమన్ బీయింగ్తో ఒక బిడ్డని కని ఆ బిడ్డని చంక్లో వేసుకుని ఈ టెంపుల్ కట్టి ఈ టెంపుల్లో ఆమె రిచువల్ చేసుకునేదంట. అది ఈ టెంపుల్ కింద ఫోక్లోర్. గోజో నుంచి మళ్ళీ వలెటాకి వచ్చేసాను. ఈసారి రైడ్ కొంచెం బెటర్గా ఉండింది. ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్కి వచ్చాను. ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేశాను. ఇంట్రెస్టింగ్లీ మాల్టాలో ఇండియన్ పీపుల్ చాలామంది, యాక్చువల్లీ తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ రెస్టారెంట్లో. ఇంకా వెళ్తుంటే కొన్నిసార్లు కలుస్తూ ఉంటారు. అది తెలియదు నాకు, అంతమంది ఇండియన్ పీపుల్ అని తెలుగు వాళ్ళు ఉంటారని. ఫుడ్ ఇక్కడ ట్రై చేయడానికి చాలానే ఉన్నా కొన్నిసార్లు ఏంటో ఇండియన్ ఫుడ్ తింటే సేఫ్ అండ్ బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ స్పెషల్టీ ర్యాబిట్ బాగానే డిషెస్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో, ర్యాబిట్ నాకు ఐ కాన్ ఈట్ ర్యాబిట్. బట్ సేఫ్ అండ్ బెస్ట్. హంగ్రీగా ఉన్నప్పుడు ఇండియన్ ఫుడ్ తింటే అయిపోతుంది పని. ఇది ల్యాంప్, ఇది నేపలీస్ ల్యాంప్ కర్రీ. కొంచెం దాంట్లో బాగానే ఉంది. మనం సముద్రం మొత్తం దాటుకుని బర్గుకి వచ్చాము. బర్గు అంటే ఫస్ట్ మాల్టాలో ఎవరు వచ్చినా సరే, అరబ్స్ కానీ ఫినీషియన్స్ కానీ రూల్ చేయడానికి ఎవరు వచ్చినా సరే ఈ బర్గు అనే ప్లేస్కే వచ్చారనమాట. ఆ వలెటా అక్రాస్గా ఒక 3 చిన్న సిటీస్ ఉంటాయి. మన నైట్స్ కూడా ఫస్ట్ మాల్టాకి వచ్చినప్పుడు బర్గుకే వచ్చారు.
వలెటానేమో ఫుల్గా బిజీగా ఉంది, ఇక్కడ ఫుల్గా క్వైట్గా ఉంది. ఇంకొక అరగంట వెళ్ళి చూసి ఏముందో ఇక్కడ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. అబ్బో చాలా బ్యూటిఫుల్గా క్వైట్గా ఉందిగా, కానీ ప్రిటీగా ఉంది. బాగానే ఉంది. ఇక్కడ కొంచెం క్వైట్గా ఉంది. మనం క్లియర్గా హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. పొద్దున్న చెప్దాం అనుకుంటే అక్కడ గోజో ఇలా చిన్న చిన్న స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి నడుస్తూ ఉండడమే. అటు ఇటు రెస్టారెంట్స్, జనాలు, మధ్యలో లైవ్ మ్యూజిక్, భలే ఉంది. ఓ మై గాడ్. పొద్దున్నుంచి ఎక్కడ మాల్టా హిస్టరీ గురించి ఇంకెక్కువ మాట్లాడదామన్నా ఒకటే విండ్, లేకపోతే ఒకటే మ్యూజిక్ అండ్ డిస్టర్బెన్స్. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, హోటల్లో ఒక డైనింగ్ రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నాను. మాల్టా హిస్టరీ చాలా చాలా యూనిక్. అంటే నేను ట్రావెల్ చేసిన అన్నిటి కంట్రీస్ హిస్టరీ కూడా యూనికే, కానీ ఈ హిస్టరీ ఇంకా ఎక్కువ యూనిక్గా ఉంది. అదే దీని స్పెషాలిటీ. ఆ యూనిక్ హిస్టరీ ఈ మనం వాక్ చేసే స్ట్రీట్స్లో, స్టోరీస్లో, జనాల్లో, వాళ్ళ భాషలో అన్నిట్లోనూ కనపడుతుంది. సరే, ఎప్పుడో 5000 BCలో మొదలైంది. ఫస్ట్ 2500 years అసలు వాళ్ళు ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు. 2500 BC నుంచి కొంచెం ఏదో బ్రాంజ్ ఏజ్ అని అదని ఇదని, తర్వాత రోమన్స్ వచ్చి, బెజంటీన్స్ వచ్చి, అరబ్స్ వచ్చి, నార్మన్స్ అని వచ్చి, తర్వాత 15th centuryలో నైట్స్ వచ్చారు. నైట్స్ కూడా నైట్స్ ఆఫ్ సెయింట్ జాన్ అని. అసలు ఈ నైట్స్ ఎవరు? నైట్స్ అంటే యూరోప్లో కల్లా నోబుల్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. వాళ్ళు క్రూసేడ్స్ అంటే వాళ్ళ జాబ్ ఏంటంటే క్రిస్టియానిటీ ఎనిమీని తొలగించడం. ఆ కాలంలో క్రిస్టియానిటీ ఎనిమీ ఎవరు? అరబ్స్ కానీ ఇస్లాం. బేసిక్లీ ఇస్లాం రిలీజన్ వాళ్ళకి ఎనిమీ ఆ కాలంలో. వాళ్ళు ఫస్ట్ రోడ్స్ అనే ఐలాండ్లో ఉన్నారు గ్రీస్లో. అక్కడి నుంచి ఈ టర్కిష్ ఆర్మీ, ఆటోమన్ ఆర్మీ వచ్చి వాళ్ళని తొలగించేసింది అక్కడి నుంచి. అప్పుడు కింగ్ ఆఫ్ స్పెయిన్ వాళ్ళకి మాల్టాలో ఉండొచ్చు అని చెప్పారు. మాల్టాలో ఉండటం కూడా వాళ్ళు ఒక 2 ఫాల్కన్స్ అంటే ఒక యునిక్ బర్డ్ అనుకుంటా. ఆ యునిక్ బర్డ్ని ఇయర్లీ ఒక 2 ఫాల్కన్స్ ఇవ్వమని రెంట్గా 15th centuryలో. సో వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఏమీ లేదు, ఇది ఒక డంప్ అంట. ఆ పైరేట్స్ అందరూ వచ్చి కంపు చేసి ఇది అసలేమీ లేదంట. ఏంట్రా ఇక్కడికి వచ్చామనుకుని, సరే ఫస్ట్ ఏదైనా సరే మన ఈ టర్కిష్ ఆటమన్స్ నుంచి మాత్రం మనం సేవ్ చేసుకోవాలని చెప్పి ఫుల్గా కోటలు కట్టడం మొదలెట్టారు. అలాగే 15th centuryలో టర్కిష్ ఆటమన్స్ వచ్చి ఫైట్ చేయడం మొదలెట్టారు. 40,000 ఆటమన్స్ టర్కిష్ ఆర్మీ, 5,000 నైట్స్ ప్లస్ మాల్టీస్ పీపుల్ ఫైట్ చేసి మాల్టా వాళ్ళు నైట్స్ గెలిచారు. ఒక పెద్ద బ్లడీ బ్యాటిల్లో గెలిచారు. మనం నిన్న మదీనాకి వెళ్ళాము, ఇవాళ గోజోకి వెళ్ళాము. ఫోర్ట్స్ అన్నిట్లోనూ కూడా బ్యాటిల్ చేశారనమాట. అప్పుడు ఆ బ్యాటిల్ చేసి గెలిచిన తర్వాత మిరాక్యులస్గా ఒకటి టర్కిష్ వాళ్ళు ఇంకా మనం వీళ్ళ మీద దాడి చేయడానికి కొంచెం జంకాలి అనే టైప్లో, లేకపోతే యూరోప్ మీద కూడా కొంచెం దాడి తగ్గించారంట ఆ బ్యాటిల్ తర్వాత. అంతవరకు యూరోప్ మీద దాడులు చేస్తూ ఉన్నారంట. సరే, ఆ బ్యాటిల్ గెలిచిన తర్వాత ఈ నైట్స్ వచ్చి సరే మనం వలెటాని కట్టుకుందామని ఈ వలెటాకు వచ్చి ఫుల్గా కట్టారు. ఈ కట్టడం కూడా గ్రిడ్ సిస్టంలో కట్టారు. 15th centuryలో కట్టారంటే ఇది వన్ ఆఫ్ ద న్యూవర్ యూరోపియన్ సిటీస్ అనమాట. యూరోపియన్ సిటీస్ బాగా ఓల్డ్, ఎప్పుడో ఫస్ట్ 10 centuriesలో 15th centuries వచ్చి ఉంటాయి కదా. న్యూయెస్ట్ సిటీ గ్రిడ్ సిస్టంలో కడితే మన్హాటన్కి ఇన్స్పిరేషన్. ఇది మన్హాటన్ గ్రిడ్ సిస్టమ్ ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయిందంట. తర్వాత ఏముంది, ఆ వలెటా కట్టే వరకు అటు ఆ బర్గులో ఇందాకున్నట్టు ఆ బర్గులో అటు 3 సీకి అటు సైడ్ ఉన్న సిటీస్లో ఉండేవాళ్ళు, అందరూ అక్కడే ఉండేవాళ్ళంట. సో ఎనీవే వాళ్ళ బర్గుకి వెళ్ళినప్పుడు ఏంటిది ఇంత ప్లాన్డ్గా అటు ఇటు కొంచెం జిగ్జాగ్గా ఉంది అనిపించింది ఫర్ షూర్.
బట్ అది మాల్టా హిస్టరీ. గోజోలో వెళ్ళిన సిటడెల్ బాగా విండీగా ఉంది, ఎక్కువ చూడలేకపోయాను, అసలు అన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి. బట్ ఆ సిటడెల్లోనే మేజర్గా బ్యాటిల్ జరిగింది. ఆ సిటడెల్లో మనుషులందరినీ అక్కడే దాచారంట, మాల్టా మనుషులందరినీ కొంచెం అక్కడక్కడే దాచారంట. తర్వాత ఏమో ఎనీవే అది మెయిన్ హిస్టరీ. అదే కాకుండా మనం 5000 years బ్యాక్ టెంపుల్ కూడా చూసాం, ఓల్డెస్ట్ టెంపుల్. ఆఫ్ కోర్స్ మన ఇండియాలో ఐమ్ షూర్ ఇంకా ఎక్కువ ఓల్డర్ ఉంటాయేమో. బట్ ఫ్యాసినేటింగ్ హిస్టరీ నాకు. ఇంత ఫ్యాసినేటింగ్ హిస్టరీ ఇంకొకటి ఫైర్ వర్క్స్ వస్తూ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ చాలా క్యాథలిక్ కంట్రీ, ఒక 500 వరకు చర్చెస్ ఉన్నాయంట. ఆ చర్చ్లో గాడ్ని ఉంటారు కదా, గాడ్ అంటే ఆ చర్చ్ లీడర్ ఎవరైతే స్టార్ట్ చేశారో ఆ సెయింట్ జూలియన్ అనో సెయింట్ జార్జ్ అనో, వాళ్ళ బర్త్డే అప్పుడు ఒక్కటే ఫైర్ వర్క్స్ పేలుస్తారంట. వరల్డ్లో కల్లా మాల్టాలోనే ఎక్కువ ఫైర్ వర్క్స్ పేల్చేది. సో ఏంటో ఎన్నో ఇంత ఫస్ట్ నేను బుక్ చదివి నేర్చుకుంది ఒకటి, తర్వాత ఈ వాకింగ్ టూర్లో నేర్చుకుంది ఒకటి. చాలా మెస్మరైజింగ్గా ఫ్యాసినేటింగ్గా ఉండింది హిస్టరీ. తర్వాత అరబ్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది ఇక్కడ. లాంగ్వేజ్ మాల్టీ లాంగ్వేజ్ కూడా సగం అరబ్ సగం ఇటాలియన్ అంట. ఇప్పుడు వాళ్ళు ఏంటి ఈస్టర్ని ఎయిద్ అంటారంట, గాడ్ని అల్లా అంటారంట. బట్ దేర్ యాజ్ క్యాథలిక్, అసలు క్యాథలిక్ అంటే వాళ్ళు మోస్ట్ క్యాథలిక్ కంట్రీ. సో ఆల్ ఆఫ్ దాట్ ఈస్ వెరీ ఎన్రిచింగ్. బ్యూటిఫుల్ మాల్టాలో మన ట్రిప్ అయిపోయింది. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తుంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చేయండి సంధ్యాతో సంతోషం. బాయ్.